హలో ఫుడీస్, వెల్కమ్ టు అంజుమ్ టాక్స్. ఇవాళ నేను మామిడికాయ పులిహోర చేయబోతున్నాను. చూడండి, మామిడికాయ పులిహోరని ఎలా కలుపుతున్నానో చూడండి. ఇప్పుడు మనం మామిడికాయ పులిహోరలోకి పల్లీలు, పచ్చిమిర్చి, మామిడికాయలు మనకి రెండైనా తీసుకోవచ్చు అండి, ఒకటైనా తీసుకోవచ్చు. తాలింపు గింజలు, నల్లమిర్చి, ఎండిమిర్చి, జీలకర్ర ఇవి తీసుకున్నానండి నేను ఈ మామిడికాయ పులిహోరలోకి. అండ్ కరివేపాకు. ఇప్పుడు మనం మామిడికాయని శుభ్రంగా కడుక్కోవాలి. కడిగిన తర్వాత ఆ మామిడికాయ పైన పొట్టు తీసేయాలండి. మామిడికాయ పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు మీ ఇంట్లో తప్పగా ట్రై చేయండి. ఇప్పుడు మామిడికాయని నేను ఇలా చేస్తున్నాను కదా. ఈ మామిడికాయని మంచిగా కడిగిన తర్వాత చూడండి నేను ఎలా తీస్తున్నానో. చిన్నగా తీయాలండి. మామిడికాయ పుల్లటిది తీసుకుంటేనే మామిడికాయ పులిహోరలోకి చాలా బాగుంటుంది. పుల్లగా టేస్టీగా ఉంటుంది. కాబట్టి మామిడికాయ ఎప్పుడైనా పుల్లటితేనే తయారు చేయాలి మామిడికాయ పులిహోరని. ఇప్పుడు చూడండి, నేను మామిడికాయ తురిమేస్తున్నాను. సన్నగా తురిమేసుకోవాలండి, చాలా బాగుంటుంది. అంటే మనం ఇప్పుడు నేను 4 మెంబర్స్ ఉన్నాం కాబట్టి 4 మెంబర్స్ వరకు రైస్ వేసుకున్నాను. మనకి 1, 2 సరిపోతాయండి మామిడికాయలు. 2 మామిడికాయలు అయితే సరిపోతాయి మనకి 4 మెంబర్స్కి అయితే, సైజుని బట్టి అన్నమాట. ఇలా తురిమేసుకున్న తర్వాత చూడండి, ఇగో ఇలా వచ్చేస్తుందండి. ఇగో ఇలా ఉంటుంది. ఇలా 2 తురిమేసుకున్నాను నేను. మామిడికాయ పులిహోర టేస్టీగా ఉంటుంది. మనం ఇప్పుడు ఏం చేయాలంటే రైస్ వండుకున్నానండి నేను, వైట్ రైస్ మనం మెత్తగా ఉండదు, పుల్లగా ఉంటేనే మామిడికాయ పులిహోరకి చాలా బాగుంటుంది. వైట్ రైస్ వండిన తర్వాత ఒక 5 మినిట్స్ ఫ్యాన్ కింద పెట్టేయాలి. అది కొంచెం వేడి చల్లారిన తర్వాత మనం ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం రైస్లోకి కొంతమంది ఏమో తాలింపులో వేస్తారు ఉప్పు, కొంచెంమంది ఏమో వైట్ రైస్లోనే వేసుకొని కలుపుతూ ఉంటారు మామిడికాయ పులిహోరలోకి. చూడండి, ఇప్పుడు 2 మామిడికాయలు అయితే మనకు సరిపోతాయండి 4 మెంబర్స్కి. ఉప్పు యాడ్ చేస్తున్నాను ఇప్పుడు నేను. తగినంత ఉప్పు వేసుకోవాలి మామిడికాయ పులిహోరలోకి. చూడండి, ఒక్కసారి ఇలా కలిపేసుకోవాలి. మనం 4 మెంబర్స్కి 2 మామిడికాయలు సరిపోతాయండి. ఆ మామిడికాయలు కూడా పుల్లగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది మనకి మామిడికాయ పులిహోర. ఇప్పుడు ఇది పక్కన ఉంచేసాను నేను. ఇప్పుడు మనం నెక్స్ట్ ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కొంచెం కాగిన తర్వాత దాంట్లో కిందకు చూపించా కదండి నేను, పల్లీలు వేయించుకుందాం మనం ఫస్ట్. పల్లీలు మంచిగా వేయించుకుంటేనే మామిడికాయ పులిహోరలోకి కరకరలాడుతుంటాయి, బాగుంటాయి. లైట్ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి పల్లీలు కొంచెం ఎక్కువ వేసుకుంటేనే పులిహోరలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇక నెక్స్ట్ నేను ఇప్పుడు ఆ మెటీరియల్ వేసేస్తున్నాను. తాలింపు గింజలు, జీలకర్ర, నల్ల ఆవాలు వేసేసాను కదా. ఇక చూడండి, చూపిస్తున్నాను నేను. ఇప్పుడు ఎండుమిర్చి వేద్దాము. తర్వాత నెక్స్ట్ పచ్చిమిర్చి మధ్యలోకి ఇట్లా తీయాలండి. ఇప్పుడు కరివేపాకు వేద్దాము. కరివేపాకు వేసిన తర్వాత ఒక్కసారి కలిపేద్దాము. మనం మామిడికాయ పులిహోరలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మొత్తం సిమ్లో పెట్టి మంచిగా వేయించుతూ ఉండాలండి, కరకరలాడుతుంటాయి. ఆ పచ్చిమిర్చి కూడా వేసాము కదా, ఆ నూనెలో వేయించితేనే చాలా బాగుంటుంది పచ్చిమిర్చి వేగిన తర్వాత ఎండుమిర్చి కూడా వేగాలి మంచిగా. కరివేపాకు, తాలింపు గింజలు, పోపు దినుసులు ఎన్ని వేస్తేనే అంత మంచిగా ఉంటుంది. కొంచెం ఎక్కువ వేయాలండి పోపు దినుసులు. ఎక్కువ వేస్తేనే, తాలింపు గింజలు ఎక్కువ వేస్తేనే మనకు టేస్టీగా ఉంటుంది, మంచిగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేద్దాము. తాలింపులో వేస్తున్నానండి పసుపు. నేనైతే తాలింపులు వేస్తేనే బాగుంటుంది, పచ్చివాసన కూడా ఉండదు. కొంతమంది అయితే అన్నంలోనే కలుపుకుంటారు, ఎవరిష్టం వాళ్ళది. కానీ నేనైతే తాలింపులు వేస్తున్నాను. తాలింపులు వేస్తేనే మనకు పచ్చి స్మెల్ అనేది రాదు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంగువ వేస్తున్నానండి దాంట్లోకి. ఇంగువ వేస్తే కూడా చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది మామిడికాయ పులిహోర.
ఇలా కలుపుతూ ఉండాలి మనం సిమ్ములో పెట్టి, కొంచెం చూస్తూ సిమ్ములో పెట్టి కలుపుతూ ఉండాలి. నెక్స్ట్ మనం ఇందాక 2 మామిడికాయలతో తురిమాను కదండి, ఇక చూడండి తురిమింది ఇప్పుడు నేను వేసేస్తున్నాను తాలింపులోకి. ఆ మామిడికాయది తురిమాను కదా, పుల్ల పుల్ల ఉంటుంది కదా, ఇప్పుడు అవి తాలింపులు వేయాలి మనం. తాలింపులు వేసిన తర్వాత ఒక్కసారి స్పూన్తో మనం కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉండాలండి మొత్తం మంచిగా. అంతా తాలింపులో ఉన్నాయి గింజలు అవన్నీ ఉన్నాయి కదా, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, నెక్స్ట్ జీలకర్ర, తాలింపు గింజలు, అవన్నీ మామిడికాయ తురుములో అంతా కలుపుతుంటే టేస్టీగా ఉంటుంది. అంత రసం అనేది దాంట్లోకి తిరిగిద్ది అనమాట. అందుకనే మనం మంచిగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు వైట్ రైస్ నేను కలిపి ఉంచాను కదండి, నా యూట్యూబ్ ఛానల్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి. చూడండి ఇప్పుడు అయిపోయింది మనకి తాలింపు. ఇప్పుడు మనం ఇక చూడండి ఎంత మంచి స్మెల్ వస్తుందో. ఇప్పుడు వైట్ రైస్లోకి మనం ఇప్పుడు మామిడికాయ పులిహోర కలిపేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మామిడికాయ పులిహోర. మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. పిల్లల కోసం, పెద్దల కోసం, మీ ఫ్రెండ్స్ వస్తే కూడా ట్రై చేయండి. చాలా బాగుంటుంది మామిడికాయ పులిహోర, టేస్టీగా ఉంటుంది. నాకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి, యూట్యూబ్ ఛానల్. ఇక చూడండి మొత్తం మనం మామిడికాయ ఉంది కదండి, అది మొత్తం మంచిగా కలపాలి వైట్ రైస్లోకి. అట్లా కలుపుతూ ఉంటేనే మనకు టేస్టీగా ఉంటుంది. ఇది చూడండి మనకి ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. కొంచెం మంది రైస్ని బట్టి వేసుకుంటాం కదా, నేనైతే మొత్తం వేస్తున్నానండి, ఎందుకంటే 4 మెంబర్స్ కాబట్టి మాకు సరిపోతుంది. ఇలా మొత్తం కలపాలండి స్పూన్తో మంచిగా. అంతా కలుపుతుంటే అన్నానికి పట్టేసి చాలా టేస్టీగా పుల్లగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. చూడండి ఇంకా అలా కలుపుతూ ఉండాలి మనం. వేడి నుంచి కొంచెం చల్లారింది కదా రైస్. ఇక చూడండి ఎంత బాగుందో మామిడికాయ పులిహోర, చాలా టేస్టీగా ఉంది. మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి మామిడికాయ పులిహోర. ఇక చూడండి చాలా బాగుంటుంది మామిడికాయ పులిహోర. అంతా కలుపుతూ ఉండాలండి అలాగే. మీ ఇంట్లో తప్పక ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేను మా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు మామిడికాయ పులిహోర చేస్తూనే ఉంటాను. మా ఇంట్లో కూడా మామిడికాయ పులిహోర అంటే చాలా ఇష్టం అండి. మనం మామిడికాయ పచ్చడి పెట్టుకోవచ్చు.